లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కంచగచ్చిబౌలి భూములను సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పరిశీలిస్తోంది. సిద్ధాంత దాస్ నేతృత్వంలోని 4 సభ్యుల కమిటీ నిన్నే హైదరాబాద్కు చేరుకుంది. ఇవాళ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCUకు చేరుకుంది. కంచగచ్చిబౌలి భూముల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనుంది బృందం. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతుంది సెంట్రల్ కమిటీ. అలాగే విద్యార్థి సంఘాలు, పర్యావరణవేత్తలతోనూ ప్రత్యేకంగా భేటీ కానుంది కేంద్ర బృందం. కంచగచ్చిబౌలి భూములను సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పరిశీలిస్తోంది. సిద్ధాంత దాస్ నేతృత్వంలోని 4 సభ్యుల కమిటీ నిన్నే హైదరాబాద్కు చేరుకుంది. ఇవాళ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCUకు చేరుకుంది. కంచగచ్చిబౌలి భూముల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనుంది బృందం. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతుంది సెంట్రల్ కమిటీ. అలాగే విద్యార్థి సంఘాలు, పర్యావరణవేత్తలతోనూ ప్రత్యేకంగా భేటీ కానుంది కేంద్ర బృందం. కంచగచ్చిబౌలి భూములను సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పరిశీలిస్తోంది. సిద్ధాంత దాస్ నేతృత్వంలోని 4 సభ్యుల కమిటీ నిన్నే హైదరాబాద్కు చేరుకుంది. ఇవాళ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCUకి చేరుకుంది. కంచగచ్చిబౌలి భూముల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనుంది బృందం. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతుంది సెంట్రల్ కమిటీ. అలాగే విద్యార్థి సంఘాలు, పర్యావరణవేత్తలతోనూ ప్రత్యేకంగా భేటీ కానుంది కేంద్ర బృందం.